डायरेक्टर जनरल पुलिस मिस्टर सीवी आनंद ने इस बात पर जोर दिया कि तेलंगाना को मंशियात से पाक रियासत बनाने के लिए सारी पुलिस फोर्स को मुत्तहिद तौर पर कोशिश करनी चाहिए। डीजीपी ने रियासत की अंसदात मंशियात टीम ईगल फोर्स के साथ जायजे इजलास में ये बात कही। उन्होंने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी ने पहले ही पुलिस अहदेदारों को हिदायत जारी की है कि रियासत में मंशियात की सप्लाई को मुकम्मल बंद किया जाए। डीजीपी ने कहा कि पुलिस के इक़दाम और कार्रवाइयों के बावजूद मंशियात की सप्लाई और इनके इस्तेमाल का सिलसिला जारी है। ये सिर्फ तेलंगाना में ही नहीं बल्कि सारी दुनिया में हो रहा है। डीजीपी ने कहा कि तेलंगाना अवाम को भी चाहिए कि वो अपने बच्चों का मुस्तकबिल महफूज बनाने के लिए मंशियात की लानत खत्म करने के अमल में हिस्सादार और पार्टनर बने। डीजीपी ने कहा कि अगर जिले सुपरिटेंडेंट्स पुलिस और कमिश्नरान पुलिस ईगल फोर्स के साथ मुकम्मल ताउन करें। उन्होंने कहा कि सिर्फ एक ब्यूरो कायम करके इस लानत पर काबू नहीं पाया जा सकता। इसके लिए सारी पुलिस मिशनरी को मौसर अंदाज में काम करने की जरूरत है। టీమ్ కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది కూడా కొన్ని ఏర్పాటు అయి ఉన్నాయి 4500 వరకు। ఏదైతే ఉద్దేశంతో ఇవి పెట్టడం జరిగిందో సాధించలేకపోతున్నాయి। ఏదైతే విద్యా సంస్థ ఉందో వారి బాధ్యత కొద్దిగా పెంచే అవసరం ఉంది। సో కొత్త ప్రపోజల్ మేము పెట్టబోతున్నాము। ఏదైతే ఈ కమిటీ ఉంటుందో దాని ద్వారా వాళ్ళు ర్యాగింగ్, డ్రగ్స్, దెన్ సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ, చైల్డ్ మొలెస్టేషన్స్, రోడ్ సేఫ్టీకి సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ కూడా చెప్పడానికి ఒక కమిటీ అక్కడ ఉంటుంది। ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఏదైనా జరిగితే చెప్పే బాధ్యత వాళ్ళది। ప్రతిపాదన తయారు చేస్తున్నాం। సో ఈగల్ ఇప్పటి నుండి ఏం చేస్తుందంటే ఆ రీజనల్ సెంటర్స్లో వారికి సరి అయిన అవగాహన, క్లాసెస్ తీసుకోవడము, చెప్పడము, ఈ భయం దూరం చేయడము, వారికి ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు చేయడంలో సహాయం అందించడం, ఇట్ విల్ యాక్ట్ లైక్ అ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ। దాని పర్పస్ కూడా అదే। పీట్ ఆఫెండర్స్కి వీళ్ళు చాలా పిట్ ఎన్డీపీఎస్ అని, పీడీ యాక్ట్ ఏదైతే మనం పెడతామో పిట్ ఎన్డీపీఎస్ అని ఇంకోటి ఉంది, దాంట్లో కూడా పెట్టే ఆస్కారం ఉంది। అది కూడా పెంచుతాం। జీ అడిక్షన్ సెంటర్స్ ఇప్పుడు 14 ఉన్నాయి। ప్రతి జిల్లాలో ఒక జీ అడిక్షన్ సెంటర్ అవసరం। నషాముక్త్ భారత్ అని ఒక ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతుంది। దాంట్లో ఫండ్స్ ఉన్నాయి। ఎవరైతే కన్జ్యూమర్స్ టైంపాస్ చేయడానికో అటువంటి వాళ్ళని సీరియస్ కేసెస్లో పెట్టకుండా ఆప్షన్ ఇస్తాం। మీరు కేసులో ఉంటారా లేదా డిఅడిక్షన్ వెళ్తారా, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళకి ఆ సెంటర్స్ పంపించి కొద్దిగా సుదీర్ఘంగా దీని గురించి ఆలోచించి ఇంకో ప్రణాళిక అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం। మాకు దాదాపు 800 మంది గ్రే హౌండ్స్ పర్సనల్ వీళ్ళంతా అవైలబుల్గా ఉన్నారు। దాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని మేము చూస్తున్నాము। ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా తొందరలో స్టార్ట్ కాబోతుంది। 1.5-2 ఇయర్స్లో ఆ ఫోర్స్ కూడా అవైలబుల్ అవుతుంది। ఎన్డీపీఎస్ యాక్ట్లో ఎటువంటి కేసెస్ ఉంటాయి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఏంటి అన్నీ ఒక చిన్న ఇట్లా బుక్లెట్స్ లాగా చిన్న బుక్స్ తయారు చేసి అందరికీ ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు, అందరికి కూడా ఇచ్చి చదువుకొని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం। సో నెక్స్ట్ డికేడ్ పోలీసింగ్ కోసము తయారు చేయడం అనేది ఇటువంటి మంచి బుక్లెట్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున। मलकाजगिरी की पुलिस कमिश्नर बी सुमति ने ऐलान किया है कि एलबी नगर, उप्पल और मलकाजगिरी इलाकों में मंशियात के इस्तेमाल के खिलाफ सख्त कार्रवाई के तहत रैंडम ड्रग टेस्टिंग शुरू की जाएंगी। दिलसुख नगर और अतराफ के इलाकों में तलबा और नौजवानों की बड़ी तादाद के पेश नज़र पुलिस ने खुसूसी ईगल टीम तश्कील दी है जो मुश्तबा अफराद के मौके पर ही ड्रग टेस्ट अंजाम देगी और मुस्बित पाए जाने वालों के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी। पुलिस की जानिब से ड्रोन कैमरों के जरिए रात के औकात में निगरानी, 3200 से जायद CCTV कैमरों से मुसलसल मॉनिटरिंग, हॉस्टल्स के हिस्सों खुसूसी ऑडिट और पान डब्बों पर कड़ी नज़र रखने जैसे इक़दाम भी शुरू किए गए हैं क्योंकि बाज़ मुकामात पर मंशियात की फ़रोख्त के मराकज़ बनते जा रहे हैं। सीपी सुमति ने हॉस्टल इंतज़ामिया को हिदायत दी है कि तलबा की सरगर्मियों पर नज़र रखी जाए और मुश्तबा हरकत की फौरी इत्तला दी जाए। बसूरत दीगर गैर कानूनी सरगर्मियों में मुलविस हॉस्टल्स के खिलाफ सख्त कार्रवाई होगी। उन्होंने नौजवानों को इंतबाह देते हुए कहा कि NTPS केस की किसी भी नौजवान के मुस्तकबिल को तारीकी में ढकेल सकता है, इसीलिए मंशियात से दूर रहकर तालीम, नज़्म व ज़ब्त और रोशन मुस्तकबिल पर तवज्जो देनी चाहिए। సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది। సెక్యూరిటీ ఆడిట్ అంటే ఈ పర్టికులర్ హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎంత సురక్షితము, ఆ హాస్టల్ ఎంత సురక్షితము, వాళ్ళ రాకపోకలు ఎంత సురక్షితము, వాళ్ళు ఏ పర్పస్కి అయితే వచ్చిండ్రో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు తెలుసా, అదే పర్పస్ కోసమే ఇక్కడ ఉంటున్నారా అన్న ఒక ఉద్దేశంతో మనము ఇక్కడ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది।
దాంట్లో భాగంగానే ఇక్కడ 3,200 కెమెరాస్, నిఘా కెమెరాస్ ఈ ఏరియాలో పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్లస్ ప్రతి హాస్టల్లో కూడా మేనేజ్మెంట్కి ఎన్ని రిజిస్టర్స్, ఏ రిజిస్టర్స్ మెయింటైన్ కావాలి, ఎన్ని అవ్వాలి, అవ్వటం లేదు అన్న విషయం మాకు తెలిసింది. ప్లస్ ఈ పర్టికులర్ హాస్టల్స్లో ఉన్న ప్రతి యువకుడి యొక్క డేటాబేస్ పోలీస్ దగ్గర ఉండేటట్లుగా ఈ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహణలో చూసుకున్నాం. సో తర్వాత ఏం చేస్తాము అంటే ఈ ఏరియాలో ఏవైతే కొద్దిపాటి అసాంఘిక శక్తులు ఉన్నాయో, వెదర్ బిజినెస్ ముసుగులో డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అమ్మడానికి లేకపోతే వాడడానికి ఉపయుక్తమైన ప్లేసెస్ మీద నిఘా ఉంటుంది. ఒకటి. రెండు, ఇక్కడ మైనర్స్ని ఎవరైతే సాలిసిట్ చేస్తున్నారో అంటే ప్రాస్టిట్యూషన్ యూజింగ్ మైనర్స్, దాని మీద కూడా కొంత ఫోకస్ చేయడం జరుగుతుంది. మూడవది, టైమ్లీ పోకుండా హాస్టల్స్లో ఎవరైనా అంటే పోకూడని వాళ్ళు కూడా హాస్టల్స్లో తిరగడానికి ఛాన్స్ ఉన్న ప్రాంతాల్లో హాస్టల్ యొక్క యాజమాన్యం పైన కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక పోలీసే కాకుండా ఈ ఏరియాలో ఉన్న రెసిడెంట్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు, అట్లాగే జిహెచ్ఎంసి, ఫైర్, ఎక్సైజ్, ఇన్ని డిపార్ట్మెంట్స్ని ఒక గొడుగు కింద తీసుకొని వచ్చి మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ఏరియాని నేరరహిత ప్రాంతంగా చేయడానికి మెల్లగా స్లోగా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి నిర్ణయించుకొని ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఒక్క ఈ ప్రాంతమే కాదు, ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఇదే సిస్టమాటిక్ అప్రోచ్ జరుగుతుంది. అవసరమైతే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తాము. అండ్ ఈ ఏరియాలో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని మేము టెక్నాలజీ ద్వారా అంటే డైరెక్ట్గా పోలీస్ యాక్షన్ కాకుండా రిమోట్ టెక్నాలజీ ద్వారా గుర్తించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా ఈ ప్రాంతాన్ని సురక్షితంగా చేసే మా ప్రయత్నంలో భాగంగా సహకరించే ఈ ఎంటైర్ ఏరియాలో ఉన్న వాళ్లకు, మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు.